బీఆర్ఎస్ తెలంగాణలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీ. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని ప్రతిపక్షానికి పరిమితం చేశారు. అధికారం అనుభవించినంత కాలం కలిసి ఉన్న నేతలు ఇప్పుడు ఎవరికి వారు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. బావమరుదులు అయిన హరీష్ రావు, కేటీఆర్ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. కవిత తన దారి తాను చూసుకుంటోంది. తెలంగాణ ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ కు రాష్ట్రంలో ఇప్పటికీ మంచి గుర్తింపు ఉంది. ఆ పార్టీ కూడా ఆ సెంటిమెంట్ నే అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నాయి. కష్టం వచ్చిన ప్రతిసారి ఆ పార్టీ నేతలకు జై తెలంగాణ నినాదం గుర్తొస్తుంది. ఇక ఎంత సెంటిమెంట్ రాజకీయాలు చేసినా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి పరాభవం తప్పలేదు. ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. అధికారంలో ఉన్నన్ని రోజులు అందరూ కేసీఆర్ మాటకు కట్టుబడి పనిచేశారు. కాదు చేసినట్లు నటించారు. అధికారం పోగానే ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఇప్పుడు పార్టీలో కీలక స్థానాల్లో ఉన్న కేటీఆర్, హరీష్ రావు మధ్య కూడా పొసగడం లేదని తెలుస్తోంది. ఓటమి తరువాత కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఇక కవిత తన సొంత జిల్లా నిజామాబాద్ రాజకీయాలపై దృష్టి పెడుతున్నారు. ఈ తరుణంలో కేటీఆర్, హరీష్ రావు ఎవరికి వారు అన్నట్లుగా కార్యక్రమాలు నిర్వహించడం పార్టీ కేడర్ లో అయోమయం నెలకొంది. కేడర్ మద్దతు కోసం ఒకరిని మించి ఒకరు రాజకీయం చేస్తున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహించి పార్టీలో కొత్త చర్చకు దారితీశారు. అధికారం కోల్పోయి డీలా పడిన కారు పార్టీకి మరమ్మతులు చేయాల్సిన గులాబీ అధినేత కేసీఆర్ పట్టించుకోవడం మానేశారు. ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ఆయన ఓడించిన ప్రజలతో మాకేం పని అన్నట్లుగా దూరంగా ఉంటున్నారు. అడపాదడపా ఫామ్ హౌస్ కు తనను కలిసేందుకు వచ్చిన వారితో మీటింగ్లు పెడుతూ టైంపాస్ చేస్తున్నారు. ఇక అసెంబ్లీలో పీఆర్ఎస్ బరువు బాధ్యతలు మోస్తున్న కేటీఆర్, హరీష్ రావు ఇప్పుడు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ కేడర్ ను తమ వైపు తిప్పుకోవడానికి పోటీ పడుతున్నారు. దీంతో ఎటు వెళ్లాలో తెలియక కార్యకర్తలు సతమతమవుతున్నారు. పదవీ కాలం ముగిసిన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఇటీవల గులాబీ నేతలు సత్కరించారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు హాజరవుతారని అంతా భావించారు. తీరా చూస్తే కేటీఆర్ ఒక్కరే వచ్చారు. తాజాగా అంబేద్కర్ విగ్రహాలను వేర్వేరుగా ఇద్దరు ఒకే రోజు ఆవిష్కరించడం చర్చానీయాంశమైంది. సిద్దిపేట జిల్లా రంగదాంపల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని హరీష్ రావు ఆవిష్కరించారు. ఒకే రోజు ఇద్దరు వేర్వేరుగా ఆవిష్కరించడం తెలంగాణలో వైరల్ గా మారింది. బీఆర్ఎస్ లో అనైక్యత ఇప్పుడు కోల్డ్ వార్ ను బయటపెడుతున్నాయి. గులాబీలో కీలక నేతలు అయిన కేటీఆర్, హరీష్ రావు మధ్య ఎప్పటి నుంచో కోల్డ్ వార్ జరుగుతుంది. కానీ పైకి ఐక్యతా రాగం జపిస్తున్న వాదనలు ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు కలిసి ఉండకుంటే బాగుండదు అన్నట్లుగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకుంటున్నట్లు వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలు చూస్తే అర్థమవుతోంది. ఇద్దరి నేతల తీరుతో కేడర్లో అయోమయం నెలకొంది. మరి దీనిని కేసీఆర్ ఎలా సరిదిద్దుతారో చూడాలి.